నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉంటాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయస్థాన సంచారం వల్ల కొంచెం ధనం ఖర్చు అవటము, ధనపరంగా ఇబ్బందులు పడటము, ఇట్లాంటి అవకాశాలు తులారాశి వారు ఖచ్చితంగా ఉంటుందన్న. అలాగే తులారాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అష్టమంలో గురు సంచారం వల్ల విద్యాపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారికి ప్రతికూలతలే ఉంటాయి, అనుకూలతలు తక్కువగా ఉంటాయి. విద్యాపరంగా అనుకున్న విద్య చదవలేకపోవటము, విద్యాపరంగా విదేశాలకు వెళ్ళి ఆ వీసాల కోసం అప్లై చేసే వారికి కూడా ప్రతికూల యోగాలే ఉంటాయి. ఎందువల్ల అంటే అష్టమంలో గురు సంచారం వల్ల గురుబలం తక్కువగా ఉండటం వల్ల ఈ నెలలో ప్రతికూల యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉందన్నమాట. అందువల్ల విద్యా ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తగు జాగ్రత్త వహించాల్సి వస్తుందన్నమాట. అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే వ్యయస్థానంలో శుక్ర సంచారం వల్ల స్వల్ప నష్టాలు పడే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు ఈ తులారాశి వారు తగు జాగ్రత్త వహించాలి. అష్టమ గురుడు అవ్వటం వల్ల గురు బలం తక్కువగా ఉండటం వల్ల చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వ్యాపారస్తులు తగు జాగ్రత్త వహించుకోవాలి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తి చేసేవారు కూడా సరైన పనులు లేకపోవడం వల్ల చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి అన్నమాట, తులారాశి వారికి. అలాగే వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎందువల్ల అంటే గురుబలం తక్కువగా ఉండటం వల్ల వ్యవసాయం అంత అనుకూలతగా ఉండదు. పెట్టుబడులు ఎక్కువ అవటము, తగినంత లాభం లేకపోవటము, 2 పంటల్లో 1 పంట మాత్రమే ఎక్కువ పండే అవకాశాలు ఉంటాయి. 2వ పంట కొంచెం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే సినీ రంగంలో చూసుకున్నట్లయితే వ్యయంలో శుక్ర సంచారం వల్ల అనుకున్న పెట్టుబడి కంటే సినిమా తీయడానికి ఎక్కువ పెట్టుబడి అవటము, తద్వారా ఇబ్బందులు పడటము, ఇట్లాంటి అవకాశాలు సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఎందువల్లంటే వ్యయంలో శుక్ర సంచారం వల్ల సినీ రంగం కూడా ప్రతికూల యోగాలే ఉన్నాయి. అనుకున్న రోజుకి సినిమాలు తీయలేకపోవటము, ఇంకా పెరిగిపోవటము, ఖర్చులు అధికమవటము, ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ కూడా సినీ రంగంలో చూడవలసి వస్తుందన్నమాట. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నవమంలో కుజ సంచారం చేస్తున్నప్పటికీ కూడా చిన్న ఇబ్బందులు పడవలసి వస్తుంది రాజకీయ నాయకులు. రాజకీయ పరంగా కూడా ప్రతికూలత, గురుబలం తక్కువగా ఉండడం వల్ల ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో మన్ననలు అవి పొందలేకపోవటము, ప్రజలకి అనుకూలంగా లేకపోవటము, ఇలాంటి ఇబ్బందులు అవన్నీ కూడా చూడవలసి వస్తుంది. తగు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు కూడా, తులారాశిలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా. అలాగే వివాహ పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల కుజానుకూలత ఉన్నప్పటికీ కూడా వివాహ విషయంలో ధనం ఎక్కువ ఖర్చు అవడము, ఇబ్బందులు పడటము, ఇట్లాంటివన్నీ కూడా సరైన సంబంధాలు రాకపోవటము, లేకపోతే ధనం వెచ్చించి ఎక్కువ ధనం ఖర్చు పెడితే కానీ వివాహం సెట్ కాకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. వివాహ విషయంలో కూడా ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. అలాగే సంతాన విషయంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యయస్థానంలో శుక్ర సంచారము, భాగ్యంలో కుజుడు మన్నం ఉన్నప్పటికీ కూడా వ్యయంలో శుక్ర సంచారం ఉండటం వల్ల సంతానం కూడా చాలా తక్కువ శాతం మాత్రమే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలి సంతాన పరంగా చూసుకున్నట్లయితే. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడు భాగ్యంలో ఉన్నప్పటికీ శుక్ర ప్రతికూలత ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న టార్గెట్ పూర్తి చేస్తారు, కానీ ధనం అనుకున్న సమయానికి రాకపోవడం, ధనపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంది. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్స్ పెట్టేవారు కూడా వ్యయంలో శుక్ర సంచారం ఉండడం వల్ల స్టాక్ మార్కెట్ కూడా ప్రతికూలంగా ఉంటుంది. తగు జాగ్రత్త వహించాలి. ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేస్తే ఖచ్చితంగా స్టాక్స్ అవన్నీ కూడా అనుకూలతలు వస్తాయి, లేదంటే ప్రతికూల యోగాలు వస్తూ ఉంటాయి. ఈ తులారాశి వారికి ఎందుకు ఈ రకంగా ప్రతికూలంగా ఉందంటే అష్టమ గురు సంచారము, పంచమంలో శని సంచారము, షష్టమంలో రాహు సంచారము జరుగుతుంది. అలాగే అష్టమ గురుడు, నవమంలో కుజుడు, దశమంలో బుధుడు,
ఏకాదశంలో రవిచంద్ర సంచారము, వ్యయంలో శుక్రకేతు సంచారం జరుగుతోంది. మరి వ్యయంలో శుక్రకేతు సంచారము, అష్టమ గురుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గురు శుక్ర కేతువులకి పరిహారం చేసుకోవాలి. వీళ్ళు గురు దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి అమ్మవారికి త్రిశతి స్తోత్రాన్ని నిత్యము వినడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కేతు ఉన్నాడు కాబట్టి జ్ఞానకారకుడు కేతు వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క కేతువుకి గణపతి అధిష్టాన దేవత కాబట్టి గణపతి హోమం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం ఇట్లా ఎలాంటి విషయంలో అయినా సరే నన్ను సంప్రదించినట్లయితే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. మీకు తగిన పరిష్కారం చెప్పి దానికి పరిహారం చేయబడుతుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.